ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ప్రియమిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ప్రేమైన మిత్రులారా, మనం గత క్లాస్లో మరి మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్లో భాగంగా 18 గ్రాండ్ టెస్ట్లు మనము స్టడీ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మనం ఈ క్లాస్లో మరి 19వ గ్రాండ్ టెస్ట్ గురించినటువంటి విషయాల్ని మనం కంప్లీట్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. మరి గ్రాండ్ టెస్ట్ 19 గ్రాండ్ టెస్ట్ 19 గ్రాండ్ టెస్ట్ 19 స్థానిక కాలం, ప్రామాణిక కాలం అంటే ఏమిటి, వాటి మధ్య గల తేడాలను వివరించడం ఏ విద్యా ప్రమాణం అవుతుందని చెప్పేసి అడగటం జరిగింది. స్థానిక కాలము, ప్రామాణిక కాలం అంటే ఏమిటి, వాటి మధ్య గల తేడాలు వివరించడం ఏ విద్యా ప్రమాణం అంటున్నాను. ఇది ప్రధానంగా మనకి విద్యా ప్రమాణాల నుంచి అడగటం జరిగింది ఫ్రెండ్స్. విషయావగాహన, ప్రశంసా సున్నితత్వం, సమాచార సేకరణ నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అని చెప్పేసి అడగటం జరిగింది. రైట్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క విద్యా ప్రమాణాల్లో మనకి ఎన్సెప్ 2005 అనుగుణంగా మనకి విద్యా ప్రమాణాల గురించి ప్రధానంగా చెప్పడం అనేది జరిగింది. ఈ విద్యా ప్రమాణాలని ఎన్సెప్ 2005 ప్రధానంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పింది. ప్రధానంగా మనకి దాంట్లో మనకి 6 రకాల విద్యా ప్రమాణాలు అనేవి మనకు ప్రధానంగా ఉన్నాయి. 6 రకాల విద్యా ప్రమాణాలు అనేవి మనకు ప్రధానంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇక్కడ మనం అడిగిన ప్రశ్న, ఈ మోడల్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు, తప్పనిసరిగా వీటి మీద మనం ఫోకస్ చేయాలి. మరి ఇక్కడ స్థానిక కాలము, ప్రామాణిక కాలం అంటే ఏమిటి, వాటి మధ్య గల తేడాలు వివరించండి అనేది ఏ విద్యా ప్రమాణం అని చెప్పేసి అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ వివరించండి అనేది అంటే ఏమిటి అనేది ఇవన్నీ కూడా మామూలుగా మనం తీసుకుంటే జ్ఞానానికి సంబంధించినవి, అవగాహనకు సంబంధించినవి. మనకి ఏదైతే ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్లో జ్ఞానము, అవగాహన, వినియోగం అనేటువంటి మూడు కూడా మనకి విషయావగాహనలో మనకు కవర్ అవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది విషయావగాహనకు సంబంధించింది. విషయావగాహనలో మనకి వివరించండి, వర్ణించండి, వర్గీకరించండి, పోలికలు చెప్పండి, భేదాలు చెప్పండి, ఓకే, పరికల్పన రూపొందించడం, ఊహించడం, ఓకే, ఇలాంటివన్నీ కూడా విశ్లేషించడం, ఇలాంటివన్నీ అన్నీ కూడా మనకి విషయావగాహనలో చెప్పుకున్నాం. ప్రశంసా సున్నితత్వం అనేది చివరి విద్యా ప్రమాణం. ఇది ఈ ప్రశంసా సున్నితత్వం అంటే ప్రధానంగా విద్యార్థుల్లో జాలి, దయ, కరుణ, సానుభూతి, గౌరవించడం, ప్రోత్సహించడం, ఓకే, పోస్టర్లు, స్లోగన్స్ ఏర్పాటు చేయడం, పోస్టర్ ప్రిపేర్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రశంసా సున్నితత్వంలో. సమాచార సేకరణ నైపుణ్యాల్లో ప్రధానంగా మనకి టేబుల్, గ్రాఫ్ అనేటువంటి ప్రధానంగా మనం చెప్పుకుంటాం. టేబుల్ కానీ గ్రాఫ్ కానీ మనకి వస్తే అది మనకి సమాచార సేకరణ నైపుణ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, మరి పాఠ్యాంశాలకు అనుగుణంగా మనము విద్యార్థులకు సంబంధించి సమకాలీన అంశాలపై విద్యార్థులకు ఎంత మేరకు అవగాహన ఉందో మనకు తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, ప్రకృతి వైపరీత్యాలు అని వేటిని అంటారు, వాటికి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి అనేది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించిందని చెప్పేసి అడిగాడు. ఇక్కడ ఉదాహరణలు ఇవ్వండి అనేది కూడా ఇక్కడ మనం తీసుకుంటే విషయావగాహనకు సంబంధించింది. రైట్, దీనికి సంబంధించి మనము ఒక అభ్యసన సూచికలు అనేవి కొన్ని ఉన్నాయి. వాటిని మనము స్టడీ చేస్తే ఏ విధంగా ఏ మోడల్లో అప్లికేషన్ ఓరియంటెడ్లు ఇచ్చినా మనం సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రశంసా సున్నితత్వం అన్నాడు, చదివి వ్యాఖ్యానించడం అన్నాడు, విషయావగాహన అన్నాడు, అలాగే సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అన్నాడు. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి విషయావగాహన అవుతుంది. 130 పేజీలోని విషయాన్ని చదవండి, ప్రత్యక్ష పనుల గురించి మీరు గ్రహించినటువంటి 5 ముఖ్యమైనటువంటి విషయాలు రాయండి. ఇలాంటి ప్రశ్న ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది అన్నాడు. చూడండి, ఈ తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, విద్యా ప్రమాణాలకు సంబంధించి తప్పనిసరిగా మనకి 2 లేక 3 బిట్ల ఎగ్జామినేషన్లో అడిగేటువంటి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమన్నాడు, 130 విషయాన్ని చదవమంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటిది, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం అనేటువంటి దాంట్లో ఇది ప్రధానంగా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది దీనికి సంబంధించింది. కాబట్టి ఇది ఎన్నో విద్యా ప్రమాణం అవుతుంది, మనకి 2వ విద్యా ప్రమాణం అవుతుంది అనమాట. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 135 విషయాన్ని చదవండి, ఇక్కడ అనుకున్నది చదివి అన్నాడు. ప్రత్యక్ష పనుల గురించి మీరు గ్రహించిన 5 ముఖ్యమైన విషయాలు రాయండి అన్నాడు. సో కాబట్టి ఇలాంటి ప్రశ్న మనకి దేనికి సంబంధించిందంటే 2వ విద్యా ప్రమాణానికి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. మరి 1వ విద్యా ప్రమాణం ఏంటి, విషయావగాహన.
నాలుగో విద్యా ప్రమాణం ఏంటి? సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. 5వ విద్యా ప్రమాణం ఏంటి? పఠన నైపుణ్యాలకు సంబంధించింది అనమాట. మీ ప్రాంతంలో ఏ ఖనిజాలు ఎక్కడెక్కడ లభిస్తాయో వివరాలు సేకరించండి. ఇదనమాట, వివరాలు సేకరించండి. ఇక్కడ ఏ పరిశ్రమ స్థాపించవచ్చో పట్టిక రూపంలో ఇందాక మనం చెప్పుకున్న టేబుల్ కానీ గ్రాఫ్ కానీ మనకు వస్తే క్వశ్చన్లో టేబుల్ ఆర్ గ్రాఫ్ ఇది కీవర్డ్ అనమాట. దీనికి టేబుల్ కానీ గ్రాఫ్ కానీ మనకి క్వశ్చన్లో అడిగాడంటే మాత్రం తప్పనిసరిగా దేనికి సంబంధించిందంటే అది మనకి సమాచార సేకరణ నైపుణ్యాలకు సంబంధించింది. ఇక్కడ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వివరాలు సేకరించండి అనేది ఒకటి, ఇక్కడ పట్టిక రూపంలో ఫ్రేమ్ చేయండి అనేది ఒకటి. ఇవి కీవర్డ్స్ అనమాట. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, విషయావగాహన, పఠన నైపుణ్యాలు, సమాచార సేకరణ నైపుణ్యాలు. ఇది దేనికి సంబంధించిందంటే సమాచార సేకరణ నైపుణ్యాలకు సంబంధించింది. మరి పఠన నైపుణ్యాలు అంటే ఏదైనా పటము ఇచ్చేసి పటంలో ప్రదేశాలు గుర్తించడం పఠన నైపుణ్యాల కిందకు వస్తుంది. విషయావగాహన కింద మనం చెప్పుకుని వివరించడం, వర్ణించడం, వర్గీకరించడం, వ్యాఖ్యానించడం ఇవన్నీ విషయావగాహన కిందకు వస్తాయి. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అంటే మరి మనం చెప్పేటువంటి పాఠాలకు అనుగుణంగా విద్యార్థులకి ఆయా అంశాల మీద ఎంత మేరకు అవగాహన ఉందో తెలుసుకునే విధంగా చేస్తే దాన్ని సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము రోడ్డు భద్రత విద్య అనేటువంటి పాఠాన్ని బోధిస్తున్నాం. రోడ్డు భద్రత విద్య అనేటువంటి పాఠాన్ని బోధిస్తున్నప్పుడు విద్యార్థులకి మరి మీ ప్రాంతంలో కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయా, దీని పట్ల మరి ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు చేపట్టినప్పుడు కూడా మీ ప్రాంతంలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయా, దీని పట్ల మీ ప్రతిస్పందన ఏమిటి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మరి దీని కిందకి సమకాలీన అంశాల ప్రతిస్పందన కిందకి వస్తాయి అన్నమాట. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, సముద్రాలు మానవ జీవనంలో నిర్వహించు పాత్రను వివరించండి. ఇది కీవర్డ్ అనమాట. వివరించండి అనే ప్రశ్న దేనికి సంబంధించింది? జ్ఞానమా లేకపోతే అవగాహన, నైపుణ్యం. ఇది దేనికి సంబంధించింది? అవగాహన. వివరించండి, వర్ణించండి, వ్యాఖ్యానించండి, పోలికలు చెప్పండి, భేదాలు చెప్పండి, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? అవగాహనకి సంబంధించినవి. చూడండి, పెట్టుబడిదారి విధానం సోషలిజం గల తేడాలు తెలపండి. తేడాలు, డిఫరెన్సెస్ అనమాట. డిఫరెన్సెస్ చెప్పండి. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కొన్ని కీవర్డ్స్ అనేవి ఉంటాయి. మన సోషల్ మెథడాలజీ బిట్స్ మనం పెట్టేటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దాన్ని కూలంకషంగా 1-2 సార్లు బాగా చదవాలి. 1-2 సార్లు బాగా చదివి దాంట్లో కీవర్డ్ అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి దానికన్నా కూడా మనం ఆన్సర్ చేయాలి. ఇక్కడ తేడాలు అనేది కీవర్డ్ అనమాట. కాబట్టి వినియోగమా, అవగాహన, జ్ఞానమా, అభిరుచి. కాబట్టి ఇది దేనికి సంబంధించింది? తేడాలు చెప్తాడు, లేక భేదాలు చెప్తాడు, వివరిస్తాడు, వర్ణిస్తాడు, వర్గీకరిస్తాడు, విచక్షణ చేస్తాడు, వ్యాఖ్యానిస్తాడు, పోలికలు చెప్తాడు, దోషాలు కనుక్కుంటాడు, దోషాలు సరిదిస్తాడు, సంబంధాన్ని గుర్తిస్తాడు, ఉదాహరణలు ఇస్తాడు. ఇలాంటివన్నీ కూడా మనకు అవగాహన కిందకి వస్తాయి. అలాగే వినియోగానికి సంబంధించి విశ్లేషిస్తాడు, సంశ్లేషిస్తాడు, సాధారణీకరణ చేస్తాడు, ఓకే, నూతన పరికల్పనలు తయారు చేస్తాడు, పరికల్పన సరిచూస్తాడు, ఓకే, భవిష్యత్తును ఊహిస్తాడు, ఊహించిన దాన్ని చెప్తాడు, సంబంధాన్ని స్థాపిస్తాడు, సూచనలు ఇస్తాడు. ఇలాంటివన్నీ కూడా వినియోగానికి సంబంధించి. జ్ఞానానికి సంబంధించింది 2 ఉన్నాయి అనమాట. రీకాల్ అండ్ రికగ్నిషన్ అంటే 2 అంశాలు ఉన్నాయి. మళ్ళీ అలాగే అభిరుచి. విద్యార్థి మరి సమాచారం సేకరించడం, ఓకే, చర్చలో పాల్గొనడం, సెమినార్లో పాల్గొనడం, వర్క్షాప్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా మన అభిరుచి కిందకి మనం చెప్పుకోవచ్చు. మనం విద్యా ప్రమాణాలు కానీ, లక్ష్యాల స్పష్టీకరణ కానీ ఈ మొత్తం మీద 4-5 బిట్లు అవడానికి అవకాశం ఉంది. దీనికి బేసిక్ ఏంటి? లక్ష్యాలు స్పష్టీకరణలు బేసిక్ అనమాట. లక్ష్యాలు స్పష్టీకరణలు బాగా రావాలి. మనకి తెలంగాణ వాళ్ళకైతే ఓల్డ్ సిలబస్ కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు లక్ష్యాల స్పష్టీకరణ కూడా చదవాలండి. ఈ లక్ష్యాల స్పష్టీకరణ తీసుకుంటే మన 7 లక్ష్యాలు ఉన్నాయి. దాదాపుగా 110 స్పష్టీకరణలు ఉన్నాయన్నమాట. ఈ లక్ష్యాల స్పష్టీకరణని ఇప్పుడు ఎన్సెప్ 2005లో ఏ విధంగా మార్చారు? 6 విద్యా ప్రమాణాలుగా మార్చారు. తర్వాత ఆ విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి కొన్ని అభ్యసన సూచికలు అనేవి ఇవ్వటం జరిగింది. రైట్ ఫ్రెండ్స్, ఇవి మనకి పూర్తిగా అవగాహన అయితే ఇది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం అనేది ఉంది. రైట్. ప్రజాస్వామ్యం కోసం ప్రజలు పోరాడడానికి గల అంశాలను ఊహించండి. ఇది కీవర్డ్ అనమాట. ఊహించండి అనేది దేనికి సంబంధించింది? నైపుణ్యమా, అవగాహన, వినియోగమా? ఓకే, వినియోగమా, జ్ఞానమా? దేనికి సంబంధించింది? ఇది ఊహించండి అనేది దేనికి సంబంధించింది అంటే వినియోగానికి సంబంధించింది. అంటే వాడు ఎలాగడిగినా అప్లికేషన్ టైప్లో ఎలాగడిగినా కూడా, ఒక అప్లికేషన్లో ఎలాగడిగినా కూడా దానికి బేసిక్ కీవర్డ్స్ అనే వాటిని తప్పనిసరిగా వాడు మెన్షన్ చేస్తాడు. దాన్ని మనం అనుగుణంగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉందన్నమాట. మయన్మార్ ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడంలో ఆంగ్ సాన్ సూకీ చేస్తున్న పోరాటాన్ని నువ్వు ఎలా అభినందిస్తావు అన్నాడు. మయన్మార్లో ప్రజాస్వామ్యం తీసుకురావడానికి ఆంగ్ సాన్ సూకీ పోరాటం చేస్తుంది, దాన్ని నువ్వు ఎలా అభినందిస్తావు అనేది
ఏ విద్యా ప్రమాణానికి సంబంధించిందని చెప్పేసి అడిగాడు. అప్లికేషన్ ఓరియంటెడ్ 10th క్లాస్ సంబంధించినటువంటి బిట్ అనమాట. ప్రశంసా సున్నితత్వం, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, విషయావగాహన, చదివి వ్యాఖ్యానించడం. ఇది దేనికి సంబంధించిందంటే అభినందించడం. ఇక్కడ చూడండి, అభినందిస్తాడు, అభినందన, పొగుడుతాడు, కొనియాడతాడు, మెచ్చుకుంటాడు, ప్రశంసిస్తాడు. ఇలాంటి కీవర్డ్స్ అన్నీ కూడా మనకి అభినందనలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. రైట్. యూరప్ పటంలో నల్ల సముద్రం గుర్తించండి అనేది దేనికి సంబంధించింది? యూరప్ పటంలో అన్నాడు. కీవర్డ్ ఏంటంటే ఇక్కడ పటంలో అనేది కీవర్డ్ అనమాట. నల్ల సముద్రం గుర్తించండి. జ్ఞానమా, అవగాహన, వినియోగమా, నైపుణ్యమా? ఇదేంటి? నైపుణ్యానికి సంబంధించింది. ఇది ఏ నైపుణ్యం? ఇది పటాలకు సంబంధించిన నైపుణ్యం. దీన్ని చిత్రలేఖ నైపుణ్యం అని చెప్పేసి అంటాం అనమాట. మనం పటం గీయటం కావచ్చు, పటంలో ఉన్నటువంటి ఇలాగా పటం గీసిన, పటంలో ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించినా, ఏ ప్రదేశాలను గుర్తించినా ఇవన్నీ కూడా దేనికి సంబంధించిందంటే పట నైపుణ్యాల కిందకి వస్తాయి అన్నమాట. రిజర్వ్ బ్యాంక్ చిహ్నాన్ని గీయండి. ఇది కీవర్డ్. గీయండి. రిజర్వ్ బ్యాంక్ చిహ్నాన్ని గీయండి. అది పట నైపుణ్యమా, సమాచార నైపుణ్యమా, హస్తలాఘవ నైపుణ్యమా, పరిశీలన నైపుణ్యమా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకు నైపుణ్యాలు అనేక రకాలుగా ఉన్నాయి. డీరెమో డ్రాయింగ్ స్కిల్, రిపోర్టింగ్ స్కిల్, ఎక్స్ప్రెషన్ స్కిల్, మ్యానిపులేటివ్ స్కిల్, అబ్జర్వేషన్ స్కిల్ అని చెప్పేసి 5 రకాలు ఉన్నాయి అనమాట. రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అడుగుతున్నటువంటి బిట్ ఏంటి? యూరప్ రిజర్వ్ బ్యాంక్ చిహ్నాన్ని గీయండి అన్నాడు. రిజర్వ్ బ్యాంక్ చిహ్నాన్ని గీయండి అని చెప్పేసి అడుగుతున్నాడు. రిజర్వ్ బ్యాంక్ చిహ్నాన్ని గీయండి. కాబట్టి ఇక్కడ ఇది పట నైపుణ్యమా, సమాచార నైపుణ్యమా? ఓకే, పట నైపుణ్యం. ఇది పట నైపుణ్యము. ఇక్కడ పట నైపుణ్యాల్లో పటాలు గీస్తాడు, చిత్రాలు గీస్తాడు, బొమ్మలు గీస్తాడు. ఇవన్నీ కూడా గీస్తాడు అన్నమాట. దీంట్లో పటాలు, చిత్రాలు, బొమ్మలు ఇవన్నీ కూడా గీయటం జరుగుతుంది. పటాలు, చిత్రాలు, బొమ్మలు ఇవన్నీ కూడా విద్యార్థి గీస్తే అది పట నైపుణ్యం కిందకి వస్తుంది. మళ్ళీ తర్వాత ఏంటి? సమాచార సేకరణ నైపుణ్యం. సమాచార సేకరణ నైపుణ్యం అంటే సమాచారం సేకరించడం, దాన్ని ఒక క్రమపద్ధతిలో ఖచ్చితంగా దాన్ని క్రమపద్ధతిలో ఏర్పాటు చేయడం. హస్తలాఘవ నైపుణ్యాలు అంటే చేతి వేలతో చేసే నైపుణ్యాలు హస్తలాఘవ నైపుణ్యాలు అంటే దీంట్లో నమూనాలు తయారు చేయడం కానీ, ప్రయోగాలు చేయడం కానీ, వాటిని నమూనాలు చేసినటువంటి నమూనాలని ఒక వరుసక్రమంలో అమర్చి ప్రయోగాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా దీనికి హస్తలాఘవ నైపుణ్యాలు వస్తాయి. పరిశీలన నైపుణ్యాలు అంటే ఒక అంశాన్ని పరిశీలించి దాంట్లో దోషాలను కనుక్కుంటే దాన్ని పరిశీలన నైపుణ్యం అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇది పట నైపుణ్యానికి సంబంధించింది. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి తెలియజేస్తే ఒక కరపత్రం తయారు చేయండి అనేది. కరపత్రం తయారు చేయండి. ఇది కీవర్డ్. ఇక్కడ ఏంటంటే విద్యార్థి కరపత్రాలు, స్లోగన్స్, ఇవన్నీ పోస్టర్లు, కరపత్రాలు, స్లోగన్స్ ఇవన్నీ కూడా విద్యార్థి తయారు చేస్తాడు. దేనికి సంబంధించింది అంటే ప్రశంసా సున్నితత్వానికి సంబంధించింది. ఎన్నో విద్యా ప్రమాణం ఇది? ప్రశంసా సున్నితత్వం అనేది 6వ విద్యా ప్రమాణానికి సంబంధించింది అనమాట. మరి పట నైపుణ్యాల్లో పటంలో ప్రదేశాలు గుర్తించడం కానీ, పటాలు గీయడం కానీ ఇవన్నీ కూడా పట నైపుణ్యాల కిందకి వస్తాయి. సమకాల అంశాలపై ప్రతిస్పందన గురించి మనం అంతకుముందే నేర్చుకున్నాం. విషయావగాహన అంటే మనకు తెలిసిందే. వివరించడం, వర్ణించడం, వర్గీకరించడం ఇవన్నీ పదాలు దీంట్లో వస్తాయి. తెలుపు రంగులో పటం దేన్ని చూస్తుంది? సరిహద్దుల, ఖనిజాల, రాష్ట్రాల. తెలుపు రంగులో ఉన్నటువంటిది మనకి ఖనిజ వనరుల్ని చూపిస్తూ ఉంది. ఓకే, రాజధానులు అంటే మనకి ఏం చేస్తాం? రాజధానిలో ఒక చుక్కగా మనకు చూపిస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ రాష్ట్రాలు, ఈ సరిహద్దులన్నీ కూడా మనకి బ్లాక్ కలర్లో ఇట్లా మనకి చూపిస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో 13 చూడండి, మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఇందుకు గల కారణాలు ఏమై ఉంటాయి? దీనికి అరికట్టడానికి నువ్వు ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇది ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మధ్యకాలంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఇందుకు గల కారణాలు ఏమై ఉంటాయి? వీటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో మీ అభిప్రాయాలు తెలపండి అని చెప్పేసి అన్నాడు. ఇది ఏంటంటే ఈ ప్రశ్న, ఇలాంటి ప్రశ్నలు దేనికి సంబంధించింది అంటే సమకాలీన అంశాలపై ప్రతిస్పందన కిందకి వస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో అన్నాడు. ఇక్కడ ఈ కీవర్డ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో. ఇక్కడ ఏమంటున్నాడు? సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అని చెప్పేసి అన్నాడు. రెస్పాండింగ్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్ అనమాట. రైట్. కాబట్టి ఇది అంటే ఇక్కడ ఏంటంటే సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అంటే దీని గురించి మనం దాదాపు ఒక 2 గంటల వీడియో మనం చేయడం అనేది జరిగింది. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అంటే ఉపాధ్యాయుడు ఏ పాఠాన్ని అయితే చెప్తున్నాడో ఆ పాఠానికి సంబంధించినటువంటి అవేర్నెస్ అనేది పిల్లలకి ఎంత మేరకు ఉంది అనే దాని గురించి ఒక టెస్ట్ చేయడం అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ 71 నుంచి 90 మార్కులకి ఇవ్వాల్సినటువంటి గ్రేడ్ ఏంటి అన్నది.
ఇప్పుడు మన గ్రేడింగ్ సిస్టమ్ తీసుకుంటే 0 to 40 ఉంది. 0 to 40, 41 to 50, 51 to 70, 71 to 90, 91 to 100. ఇది అనమాట గ్రేడింగ్ సిస్టమ్ అనేది. ఓకేనండి. సో 0 to 40, 41 to 50, 51 to 70. ఇక్కడ ఏ ప్లస్, ఇది ఏ, ఇది బి ప్లస్, ఇది బి, ఇది సి గ్రేడ్. ఇది మనకున్నటువంటి గ్రేడింగ్ సిస్టమ్. ఇది మనకున్నటువంటి గ్రేడింగ్ సిస్టమ్. ఇక్కడ మనకు అడిగింది ఏంటి, 71 నుంచి 90 దాకా వచ్చినటువంటి గ్రేడ్ ఏంటని చెప్పేసి అడుగుతున్నాడు. 71 నుంచి 90 దాకా వచ్చినటువంటి గ్రేడ్ ఏంటి? ఏనా ఏ ప్లస్సా, ఏనా ఏ ప్లస్సా, బీనా బి ప్లస్ అన్నాడు. 71 నుంచి 70 దాకా ఏముంది? ఏ ఉంది, ఏ గ్రేడ్ ఉంది. 71 నుంచి 70 దాకా ఏ గ్రేడ్ ఉంది? ఏ గ్రేడ్ ఉంది. రైట్ ఫ్రెండ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి గ్రేడింగ్ టేబుల్. నెక్స్ట్ 0 to 40 మార్కులకి ఇవ్వాల్సిన గ్రేడ్ ఏంటి? దాని ప్రకారం సి గ్రేడ్. 0 to 40కి ఎంత ఇవ్వాలి? సి గ్రేడ్ ఇవ్వాలి. మరి బి ప్లస్ అంటే ఎంత ఇస్తాం మనం? బి ప్లస్ అంటే 51 to 70 ఇస్తాం. 51 to 70 ఇస్తాం. మరి బి ప్లస్, బి గ్రేడ్ అంటే ఎంత ఇస్తాం మనం? బి గ్రేడ్ అంటే 41 to 50 ఇస్తాం. సి గ్రేడ్ అంటే 0 to 40 ఇస్తాం. ఇక డి గ్రేడ్ అంటే మనకు లేదు ఇక్కడ. డి గ్రేడ్ అనేది ఇక్కడ మనకి ఈ పర్టికులర్ లేదు. ఏ ప్లస్ అనే గ్రేడ్కి కింద ఏ మార్కులు సరిపోతాయి? ఏ ప్లస్ అంటే 91 to 100. 90 to 100 కాదు, 91 to 100 ఇందాక ఇచ్చినటువంటి టేబుల్ ప్రకారం మనం తీసుకున్నట్టయితే. నెక్స్ట్, ఒక విద్యార్థికి సాంఘిక శాస్త్ర పరీక్షలో 75 మార్కులు వచ్చాయి. అయితే 71 నుంచి 90 మధ్యలో ఉంటాడు ఇతను. అంటే 71 నుంచి 90 అంటే ఏ గ్రేడ్లో ఉంటాడు. 71 నుంచి 90 అంటే ఏ గ్రేడ్లో ఉంటాడు అనమాట. రైట్ ఫ్రెండ్స్, అతను కేటాయించేస్తున్నాడు గ్రేడ్ ఏంటి అని చెప్పేసి అడిగాడు. ఈ గ్రేడ్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఇది సిసి గురించి, మనకి ఎవాల్యుయేషన్ గురించి ఇవ్వడం జరిగింది. ఎవాల్యుయేషన్ చాప్టర్లో దీని గురించి అటువంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. విషయావగానికి కేటాయించేటువంటి మార్కుల శాతం అంట. విషయావగానికి కేటాయించిన మార్కుల శాతం అంటే ఇక్కడ చూడండి, మనకి తీసుకుంటే విషయ అవగాహన ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం. మూడోది సమాచార సేకరణ నైపుణ్యాలు. నాలుగోది సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. ఐదోది పఠన నైపుణ్యాలు. ఆరోది ప్రశంస మరియు సున్నితత్వం. ఇవి మనకి ఉన్నటువంటి 6 విద్యా ప్రమాణాలు. 6 విద్యా ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్. మనకి సోషల్ స్టడీస్లో ప్రజెంట్ ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు 6 ఇవి అనమాట. దీంట్లో మనకి వెయిటేజ్ ఇచ్చేది, దీన్ని 40% ఇవ్వాలి, దీన్ని 10% ఇవ్వాలి, దీన్ని 15% ఇవ్వాలి, దీన్ని 10% ఇవ్వాలి, దీన్ని 15% ఇవ్వాలి, దీన్ని 10% ఇవ్వాలి. ఇది మనకి ఉన్నటువంటి ప్యాటర్న్ అనమాట. 40 10 40 10 15 10 15 10. అది ఇక్కడ మనకి ఈజీగా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువ మన విషయావగానికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలా బిట్లు ఉన్నాయి. మొత్తం విద్యా ప్రమాణాలు ఎన్ని? మొత్తం 6. దీంట్లో 2వ తేదీ 3వ తేదీ అడుగుతాడు, దాన్ని జిగ్జాగ్ చేసి అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ఎవాల్యుయేషన్లోకి వస్తే దీనికి ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉందంటాడు, తక్కువ వెయిటేజ్ దేనికి ఉందంటాడు. ఇలా అడగడానికి అవకాశం అనేది ఉంది. ఒకసారి డిఎస్లో కూడా అడిగాడు అనమాట. విషయాగానికి సంబంధించినటువంటి వెయిటేజ్ టేబుల్ గురించి డిఎస్లో కూడా అడిగాడు. సో ఇక్కడ అడిగింది ఏంటి, విషయావగానికి కేటాయించిన మార్కుల శాతం ఎంత అంటే 40% అనమాట. చూడండి, 10%, 15, 20, 40% విషయావగానికి కేటాయించారు. సో ఫస్ట్ 40 తర్వాత 10 అండి. 40 + 10. ఇక్కడ ఫస్ట్ 2 50 ఉన్నాయి. తర్వాత నుంచి 15, తర్వాత 10, తర్వాత 15, తర్వాత 10. ఇది గుర్తుపెట్టుకోవాలి. 15 10 15 10. 40 ఫస్ట్, తర్వాత 10, తర్వాత 15, తర్వాత 10, తర్వాత 15, తర్వాత 10. అర్థమైందండి? 40 10 15 10 15 10. ఇది గుర్తుపెట్టుకోవాలి. టోటల్గా మనకి ఎంత అయింది? 100% వెయిటేజ్ అనేది. మన సమ్మేటివ్ అసెస్మెంట్లో మనము ఎంత వెయిటేజ్ అనేది మనం ఇవ్వాలి ఒక్కొక్క విద్యా ప్రమాణానికి.
పఠ నైపుణ్యాలు నీ విద్యా ప్రమాణానికి ప్రశ్నపత్ర ఇవ్వాల్సిన వెయిటేజ్ ఎంత అన్నాడు. ఇక్కడే చూడండి, పఠ నైపుణ్యాలు దానికి ఎంత ఇచ్చాడు, పఠ నైపుణ్యానికి 15% వెయిటేజ్ ఇచ్చాడు. ఇక్కడ పైనే ఉందన్నమాట. పఠ నైపుణ్యాలకి ఎంత ఇవ్వాలి, 15, 10, 40, 25. 15% వెయిటేజ్ అనేది పఠ నైపుణ్యాలకి ఇవ్వాలి. ఓకే, 10% వెయిటేజ్ దేని దానికి ఇవ్వాలి, ఫస్ట్ రెండో దానికి ఇవ్వాలి, నాలుగో దానికి ఇవ్వాలి, తర్వాత ఆరో దానికి ఇవ్వాలి. 3 ఉన్నాయి చూడండి 10% వెయిటేజ్. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. రెండోది, అలాగే నాలుగోది, ఇక్కడ ఆరోది. రెండోది, నాలుగోది, ఆరోది, 3 ఉన్నాయి అనమాట. 10% వెయిటేజ్ ఇచ్చేటువంటి అంశాలు 3 ఉన్నాయి. రెండోది ఏంటి, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం అనే దానికి 10%. నాలుగోది ఏంటి, సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అనే దానికి 10%. ఆరోది ఏంటి, ప్రశంసా సున్నితత్వం అనే దానికి 10% అనేది ఇవ్వాలన్నమాట. 40% దేనికి ఇవ్వాలి, విషయ అవగాహనకి ఇవ్వాలి. ఇందాక మనం చేసుకున్నాం కదా, విషయ అవగాహనకి 40% అనేది మనం ఇవ్వాలి. విషయ అవగాహన 40% ఇవ్వాలి. నెక్స్ట్ ఈ కింది వాటిలో సంగ్రహ మూల్యాంకం సంబంధించినది అన్నాడు. విద్యా ప్రమాణ ఆధారంగా ప్రశ్నపత్రం ఉండాలి, భారత్ పని తప్పక పాటించాలి, ప్రాజెక్ట్ పనులు కూడా ఇవ్వాలి, సమాధానం సొంతంగా. ఇక్కడ మనకి సమ్మేటివ్ అసెస్మెంట్ ఏదైతే ఉన్నాయో, సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది ముఖ్యంగా 6 విద్యా ప్రమాణాలు ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో 6 విద్యా ప్రమాణాలని ప్రధానంగా మనం బేస్గా తీసుకోవాలి. భారత్వాన్ని పాటించాలి, దేనికి అంత వెయిటేజ్ అనేది ఇక్కడ మనం ఇచ్చాం పర్సంటేజ్ కూడా. ఓకే, విద్యా ప్రమాణార్థంగా ప్రశ్నపత్రం ఉండాలి, ఇది కరెక్టే. ప్రాజెక్ట్ పనులు అనేది ఇక్కడ ఉండవు అనమాట. ప్రాజెక్ట్ పనులు మనకి ఎక్కడ ఉంటాయి, మనకి ప్రాజెక్ట్ పనులు అనేవి ప్రధానంగా ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఉంటాయి. ఫార్మేటివ్ అసెస్మెంట్లో ప్రాజెక్ట్ పనులు అనే దానికి ఒక 10 మార్క్స్ కేటాయించడం అనేది జరిగింది. ప్రాజెక్ట్ పనులు అనే దానికి 10 మార్క్స్ కేటాయించడం అనేది జరిగింది. దీంట్లో ఉండవు. సమాధానాలు కూడా విద్యార్థులు సొంతంగా రాసేలా చూడాలన్నమాట. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇవ్వకుండా విద్యార్థులకు మనం ఏం చేయాలి, వాటిని అన్వయించి విద్యార్థి రాసే విధంగా మనం ప్రయత్నం అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీ గురించి చెప్తున్నాం అనుకోండి. ఓకే, గ్రామ పంచాయతీ అధికారుల విధుల గురించి మనం చెప్తాం జనరల్గా టెక్స్ట్ బుక్లో. కానీ క్వశ్చన్ ఎలా ఇవ్వాలి, ఒకవేళ గ్రామ సర్పంచ్గా నువ్వు ఎన్నుకున్నట్లయితే నువ్వు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తావు అనగా మన ప్రశ్న ఇస్తే విద్యార్థి సొంతంగా రాయడానికి అవకాశం అనేది ఉంది. విద్యార్థులకు ఏదైనా కూడా అంశం ఇచ్చి ఆలోచింపజేసి వారి నుంచి ఇచ్చిన ఆలోచనలు క్రోడీకరించి ముగింపు ఇవ్వడం అనేది దేనికి సంబంధించింది. విద్యార్థులకు ఏదైనా ఒక అంశం ఇచ్చి ఆలోచింపజేసి, ఓకే, దీన్ని మనం మైండ్ మ్యాపింగ్ అంటాం. మైండ్ మ్యాపింగ్ అని చెప్పేసి అంటాం. కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది వేరనమాట. కాన్సెప్ట్ మ్యాపింగ్ అండ్ మైండ్ మ్యాపింగ్ బోత్ ఆర్ డిఫరెంట్. కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది, మైండ్ మ్యాపింగ్ అనేది బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. సో దీని మైండ్ మ్యాపింగ్ మనం ఏం చేస్తాం, ఒక అంశాన్ని తీసుకుంటాం, ఆ అంశానికి సంబంధించినటువంటి అనేక రకాల భావాలని మనము చేసి దీన్ని కంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని కానీ కాన్సెప్ట్ మ్యాపింగ్లో ఒక అంశాన్ని తీసుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. దాన్ని మరి కాన్సెప్ట్ మ్యాప్ గురించి మనం సపరేట్గా ఒక క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఓకే, రైట్. సో 1 and 2 అన్నాడు స్కూల్ మ్యాపింగ్. దీనికి తప్పనిసరిగా ఆన్సర్ ఏంటంటే మైండ్ మ్యాపింగ్. సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఎన్ని ఇతివృత్తాల ఆధారంగా రూపొందించబడ్డవి? ఎన్ని ఇతివృత్తాలు, 5, 6, 4, 7? ప్రధానంగా ఈ యొక్క 6 ఇతివృత్తాల ఆధారంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు. ఇప్పుడు మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే 6, 7, 8 పాఠ్యపుస్తకాలు మొత్తం కూడా థీమ్స్ అనమాట. థీమ్స్ ఇతివృత్తాల ఆధారంగా ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే 9, 10 శీర్షిక పద్ధతిని పాటించారు. శీర్షిక పద్ధతిని పాటించడం జరిగింది. దీంట్లో మనం తీసుకుంటాం ఇతివృత్తాల్లో మనము భూమి వైవిధ్యం కానీ, సంస్కృతి సమాచారం కానీ, ఓకే, ఇలాంటి దాదాపుగా మనకు 6 రకాల ఇతివృత్తాలు అనేవి ఉన్నాయి. మనకి 6, 7, 8 తరగతులు అంతకుముందు ఎన్సెట్ ట్రూత్ అండ్ ఫ్యాక్ట్ అనుగుణంగా మనకి 6 ఇతివృత్తాలకు అనుగుణంగా టెక్స్ట్ బుక్స్ అనేది ఫార్మేషన్ కావడం అనేది జరిగింది. పటంలో గుంపులుగా ఉన్నటువంటి చిత్రస్థాలు దేని చూస్తే ఇళ్ళుని సింగిల్గా నల్లటి చిత్రస్థాలు చూపిస్తాయి. నల్లటి చిత్రస్థాలు ఇళ్ళని చూపిస్తాయి. నల్లటి చిత్రస్థాలు గుంపులుగా ఉన్న చిత్రస్థాలు పట్టణాన్ని చూపిస్తాయి. గుంపులుగా ఉన్న చిత్రస్థాలు పట్టణాన్ని చూపించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి మ్యాప్లో లేవు. నెక్స్ట్ ఆకురాల్చ అడవులు, నల్లమల అడవులు వంటి అంశాలు పటంలో చూపించడానికి వాడవలసినటువంటి రంగు ఏదన్నా అడుగు. ఆకురాల్చ అడవులు, నల్లమల అడవులు వంటి అంశాలని పటంలో చూపించడానికి వాడవలసిన రంగు ఏందన్నాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి 0 to 500 ఎత్తులో ఉంటాయి కాబట్టి, 500 మీటర్స్ ఎత్తులో ఉంటాయి కాబట్టి వీటికి మనం ముదురు ఆకుపచ్చ రంగు ఉపయోగిస్తాం. ముదురు ఆకుపచ్చ రంగును ఉపయోగించడం జరుగుతుంది. ముదురు ఆకుపచ్చ రంగు 0 to 500 మీటర్స్లో ఉంటాయి కాబట్టి ముదురు ఆకుపచ్చ. ఓకే, నీలపు రంగు, నీలం అనేది లేత నీలం, ముదురు నీలం, ఇవన్నీ కూడా వేరే ఉన్నాయి. ముదురు నీలం, లేత నీలం, ముదురు నీలం,
ఓకే, నీలి రంగు, దీని ముఖ్యంగా సముద్రాలు, నీటి విభాగాలకు సంబంధించి మనం వీటిని ఉపయోగిస్తూ ఉంటాం. లేత ఆకుపచ్చ, ముదురాకుపచ్చ. ముదురాకుపచ్చ 0 to 500, 500 to 1000 మీటర్స్ ఉంటే దాన్ని లేత ఆకుపచ్చగా మనం ఉపయోగిస్తాం. కాబట్టి దీనికి సంబంధించి మనము ముదురాకుపచ్చ అనే దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు అనే దానిపై సమర్థవంతమైన ఫీడ్బ్యాక్ అందించేటువంటి మూల్యాంకనం ఇది మనకి మూల్యాంకనంలో అడగటం అనేది జరిగిందనమాట. పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు. మన మూల్యాంకనంలో ప్రధానంగా మనకి 4 రకాల మూల్యాంకనాలు ఉన్నాయి. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ ఉంది, అలాగే ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంది, సమ్మేటివ్ అసెస్మెంట్ ఉంది, ప్రోగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అనేది ఉంది. డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటే విద్యార్థుల యొక్క బలాలు బలహీనతలు తెలుసుకొని చేసే మూల్యాంకనాన్ని మరి లోపనిదాన మూల్యాంకనం అంటాం. ఓకే, ఇది ప్రారంభంలో మనం చేస్తూ ఉంటాం. అలాగే ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే బోధన అభ్యాసం ప్రక్రియ జరిగేటప్పుడు చేసే మూల్యాంకనాన్ని ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాం. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే బోధనాభ్యాసం ప్రక్రియ అయిపోయిన కొంత వ్యవధి తర్వాత చేసేటువంటి మూల్యాంకనాన్ని సమ్మేటివ్ అసెస్మెంట్ అంటాం. ప్రోగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటే ప్రస్తుత పరిస్థితిని ఆధారంగా చేసుకుని విద్యార్థి భవిష్యత్తులో ఏం కాగలరనే దాన్ని మనం ముందుగా నిర్ధారణ చేస్తే దాన్ని ప్రోగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటాం. ఇక్కడ పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు అనే దానిపై సమర్థవంతమైన ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఫీడ్బ్యాక్ అంటున్నాడు. ఫీడ్బ్యాక్ ఎక్కడ ఇస్తామంటే నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఇస్తామన్నమాట. ఇక్కడ దీంట్లో ఏం చేస్తామంటే బోధన అభ్యసన ప్రక్రియ జరిగేటప్పుడు జరుగుతుంది. బోధన అభ్యసన ప్రక్రియ జరిగేటప్పుడు చేసే మూల్యాంకనాన్ని మనము ఇక నిర్మాణాత్మక మూల్యాంకనం అని చెప్పేసి అంట. దీన్ని డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అనేది బోధనకు ముందు జరుగుతుంది అనమాట. బోధనకే ముందు జరుగుతుంది. సంకల మూల్యాంకనం అంటే మనకి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా సంకల మూల్యాంకనం. ప్రాక్టికల్ మూల్యాంకనం అంటే ఇది ఫ్యూచర్కి సంబంధించింది అనమాట. సంబంధించింది కాబట్టి మనకి దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే నిర్మాణాత్మక మూల్యాంకనంలో మనము బోధన అభ్యాసం ప్రక్రియ జరిగేటప్పుడు పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు, ఓకే, వాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాడికి ఫీడ్బ్యాక్ ఇస్తూ వాడిని అభ్యాసంలో పురోగతి అయ్యే విధంగా మనం చేయడానికి ఈ యొక్క నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే జట్లో పరిశీలించుకోవడానికి సహకరించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. సహకరించడానికి ప్రాకృతికరణ, నిర్మాణాత్మక, సంకలన, లోపల జట్లో పరిశీలించుకోవడానికి సహకరించుకోవడానికి అవకాశం కల్పించేటువంటి మూల్యాంకనం ఏంటంటే మనకు ప్రధానంగా నిర్మాణాత్మక మూల్యాంకనం. దీన్నే మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ అని కూడా అంటాం. ఫార్మేటివ్ అసెస్మెంట్ అని చెప్పేసి కూడా అంటాం. అనమాట. జట్లు ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫార్మేటివ్ అసెస్మెంట్లో విద్యార్థి చేసినటువంటి పని వాడు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటాడు. తను ఇంకా మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. జట్లో పరిశీలించుకోవడానికి సహకరించుకోవడానికి అవకాశం కల్పించే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అలాగే ఒక పరీక్ష రాస్తున్నామనేటువంటి భావన లేకుండా సహజమైన వాతావరణం నిర్వహించడం జరుగుతుంది. ఒక పరీక్ష రాస్తున్నామనేటువంటి అది లోపనిదానమా, సంకలన, ప్రాకృతీకరణ, నిర్మాణం, ఇది కూడా నిర్మాణాత్మక మూల్యాంకనం కిందకు వస్తుంది అనమాట. భయరహితమైనటువంటి విధానం, భయాందోళన. విద్యార్థులు మన పరీక్ష అంటే భయపడుతూ ఉంటారు అనమాట. జనరల్గా ఎగ్జామ్స్ అంటే భయపడుతూ ఉంటాయి. అయితే విద్యావేత్తలు ఏమంటారంటే పరీక్ష అనేవి విద్యార్థులను భయపెట్టే విధంగా ఉండకూడదని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట. రైట్, ఇక్కడ మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇక్కడ ఏంటి, పరీక్ష రాస్తున్నామనేటువంటి భావన లేకుండా సహజమైన వాతావరణంలో నిర్వహించడం జరుగుతుంది. పరీక్ష రాస్తున్నటువంటి భావన వాడికి ఉండదు అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్లిప్ టెస్ట్ పెట్టాము ఒక పాఠానికి సంబంధించి, ఏదో ప్రశ్న ఏమన్నా దాంట్లో వాడు నేను పరీక్ష రాస్తున్నాను, నేను ఎగ్జామినేషన్ చేయబడుతున్నాను అనేటువంటి భావన వాళ్ళు విద్యార్థులు ఉండదన్నమాట. అలాంటి భావన వాళ్ళు లేకుండా ఇక్కడ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. అయితే మన ఫైనల్ ఎగ్జామినేషన్లో ఇదిగో క్వార్టర్ ఎగ్జామినేషన్, హాఫ్ ఇయర్ ఎగ్జామినేషన్, యాన్యువల్ ఎగ్జామినేషన్, ఎస్ నీకు మార్క్స్ రావాలి, 35 మార్క్స్ రావాలి, నువ్వు పాస్ అవ్వాలి, ర్యాంక్ రావాలి అంటే ఇది భయాందోళనకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనమాట. సమ్మేటివ్లో భయాందోళన ఉంటుంది అన్నమాట. ఫార్మేటివ్లో భయరహితం ఉంటుంది అన్నమాట. భయరహితం అనేది ఉంటుంది. ఇక్కడ తను పరీక్షించబడుతున్న విషయం కూడా తెలియదు. నేను పాఠ్యాంశం బోధిస్తూ విద్యార్థి చెప్పినటువంటి సమాధానం బట్టి, విద్యార్థి యొక్క వాడి కాన్సన్ట్రేషన్ బట్టి, వాడు పాల్గొనేటువంటి విధానాన్ని బట్టి నేను వాడిని ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటాను. అదే అంటున్నాను ఇక్కడ పరీక్ష రాష్ట్రంలోని భావన లేకుండా అంటే వాడు తెలియకుండానే వాడు పరీక్షించబడుతూ ఉంటాడు అనమాట. సో కాబట్టి దీన్ని మనం నిర్మాణాత్మక మూల్యాంకనం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ పాఠ్యాంశంలో వెనుకబడినటువంటి పిల్లలకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి,
ఏ బోధన సహకరిస్తుంది? నిర్మాణాత్మక మూల్యాంకనం సహకరిస్తుందా? ఒక పాట వెనుకబడిన పిల్లలకి సంకల మూల్యాంకనమా, ప్రాప్తీకరణ, లోప నిర్ధారణ. సో దీన్ని కూడా నిర్మాణాత్మక మూల్యాంకనమే. ఒక పాఠంలో వెనుకబడినట్టు విద్యార్థులు అంటే ఒక పాఠం చెప్పాం మనం, ఆ పాఠంలో పిల్లల యొక్క అభ్యసన సరిగా లేదు, దానికి మనం ప్రాపర్గా వాడికి ప్రాపర్ రెమెడియల్ టీచింగ్ అనేది చేసి అంటే ఇక్కడ మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్లో మనకి మన తప్పుల్ని సవరించుకునే అవకాశం ఉంటుంది అనమాట. మన తప్పుల్ని సవరించుకుంటే మన బోధన సరిగా లేకపోతే మళ్ళీ దాన్ని మార్చుకొని మళ్ళీ చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది ఫార్మేటివ్ అసెస్మెంట్లో. అదే సమ్మేటివ్ అసెస్మెంట్లో సవరించుకునే అవకాశం అనేది ఉండదు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఎలాంటి బోధన చూడండి, క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక పాఠ్యాంశంలో వెనుకబడినటువంటి పిల్లలకు ప్రత్యామ్నాయ బోధన సహకరిస్తుంది. ఒక పాఠ్యాంశంలో వెనుకబడిన పిల్లలకు ప్రత్యామ్నాయ బోధన సహకరిస్తుంది. ఏది ప్రత్యామ్నాయ బోధన సహకరించేది? ఏది ప్రత్యామ్నాయ బోధన? వెనుకబడిన పిల్లలకు ప్రత్యామ్నాయ బోధన ఏంటి? మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్ జరుగుతుంది. సమ్మేటివ్ అసెస్మెంట్ ప్రత్యామ్నాయ బోధన అంటూ ఏముండదు. దెర్ ఈజ్ నో రెమెడియల్ క్లాస్ ఫర్ సమ్మేటివ్ అసెస్మెంట్ అనమాట. ఇది ఎండింగ్, తీర్పు అనేది ఎండింగ్ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ విద్యార్థులు తాము చేసినటువంటి కృత్యాలను, సేకరించిన వాటి ప్రదర్శనలు, పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరచడమే సంఘటన రచనా పత్రావళి, పోర్ట్ఫోలియో, ప్రాజెక్ట్ వర్క్, క్యూములేటివ్. దీన్ని పోర్ట్ఫోలియో అని చెప్పేసి అంటాం. పోర్ట్ఫోలియో విద్యార్థి చేసినటువంటి పనులను, రాసినటువంటి కవితలు కావచ్చు, చేసిన బొమ్మలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఒక నివేదికలో, ఒక ఫైల్లో ఏర్పాటు చేస్తాం. దీన్ని ఒక ఫైల్లో ఏర్పాటు చేస్తాం. దాన్ని మనం పోర్ట్ఫోలియో అని చెప్పేసి అంటాం. విద్యార్థికి సంబంధించినటువంటి కృత్యాల సమాచారం అంతా కూడా దీంట్లో ఉంటుందన్నమాట. మన సంఘటన రచనా పత్రాలు అంటే ఏంటి? దీన్ని ఎనెక్డోటల్ రికార్డ్ అని చెప్పేసి అంటాం. ఎనెక్డోటల్ రికార్డ్ అంటే విద్యార్థికి సంబంధించినటువంటి జీవితంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనల ఆధారంగా చేసుకొని తయారు చేసిన రికార్డుని ఎనెక్డోటల్ రికార్డ్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ అంటే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి విద్యార్థి యొక్క అవగాహన తెలుసుకోవడానికి మనం ప్రాజెక్ట్ వర్క్ అనేది ఇస్తాం. క్యూములేటివ్ రికార్డు విద్యార్థికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారం ఇచ్చేటువంటి రికార్డు. సమగ్ర సమాచారం ఉంటుంది ఇక్కడ. సమగ్ర సమాచారం ఇచ్చేటువంటి రికార్డు క్యూములేటివ్ రికార్డు. సమగ్ర సమాచారం ఇచ్చే రికార్డు క్యూములేటివ్ రికార్డు. నెక్స్ట్ పోర్ట్ఫోలియో విద్యార్థి చేసినటువంటి కృత్యాలు ఉంటాయి. ముఖ్యమైన సంఘటనలు మాత్రం ఉంటాయి. ముఖ్యమైన సంఘటనలు మాత్రమే ఉంటాయి. ముఖ్యమైన సంఘటనలు మాత్రం ఉంటాయి. దీన్ని మనము ఇలా చెప్పవచ్చు అనమాట. విద్యార్థుల సాధనను మార్కులు, ర్యాంకుల రూపంలో తెలియజేస్తే మూల్యాంకనం చాలా ఇంపార్టెంట్. మనకు మూల్యాంకన రకాలు, మూల్యాంకన పరికరాలు. ఓకే, సీసీ కంటిన్యూస్ కాంపిటీషన్ ఎవాల్యుయేషన్, దాంట్లో ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్, వీటిలో ఎక్కువగా బిట్స్ ఆడడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఇక్కడ చూడండి, విద్యార్థుల సాధన మార్కులు, ర్యాంకుల రూపంలో చెప్పేటువంటి మూల్యాంకనం ఏదని చెప్పేసి లోప నిదానమా, విశ్లేషణాత్మక మూల్యాంకనమా, ఓకే, లోపల మూల్యాంకనం, దీన్ని సంకల మూల్యాంకనం అని చెప్పేసి అంటారు. ఏమంటాం? సంకల మూల్యాంకనం అనేది విద్యార్థుల యొక్క సాధనని మార్కులు, ర్యాంకుల రూపంలో మనము చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సీసీ విధానంలో అత్యంత కీలకమైనటువంటి మూల్యాంకనం ఏదని చెప్పేసి మూల్యాంకనం కానిది. సీసీ విధానంలో మనం ప్రధానంగా లోప నిదాన మూల్యాంకనం చేస్తాము, సంకల మూల్యాంకనం చేస్తాం. మాకు ఉంది సమస్య మూల్యాంకనం అనేది దీంట్లో ఉండదు అనమాట. సమస్య మూల్యాంకనం అనేది ఇక్కడ కూడా లేదు మనకి. కీలక మూల్యాంకనం కానిది. సమస్య మూల్యాంకనం అనేది కీలకమైన మూల్యాంకనం కాదు. నెక్స్ట్ సంకలన మూల్యాంకనం జవాబు పత్రం కొరకు ఉన్న సూచనలో సరికానిది అన్నాడు. సంకలన మూల్యాంకనం జవాబు పత్రం కొరకు ఉన్నటువంటి అంశాల్లో సరికాంది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్లో మనము పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు కానీ, పిల్లల రాత అంశాలు కానీ, అలాగే ప్రాజెక్ట్ పనులు కానీ, లఘు పరీక్ష కానీ, ఇవన్నీ కూడా ఎలా కండక్ట్ చేస్తారు, ప్రాజెక్ట్ పనులకు సంబంధించినటువంటి సమాచారం ఏ విధంగా సేకరిస్తారు, పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందన ఏ విధంగా జరుగుతుంది, పిల్లల రాత అంశాల్లో ప్రధానంగా వేటి మీద మనం ఫోకస్ చేయాలి, ఏమేమి చూడాలి, ఓకే, ఎలా వాటికి సంబంధించిన మార్క్స్ అనేది మనం అలాట్ చేయాలి, ఇవన్నీ కూడా దానికి ఎన్ని మార్కులు కేటాయించారు, ఓకే, ఏ మంత్లో ఈ ఫార్మేట్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం వాటి మీద ఫోకస్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి సమ్మేటివ్ అసెస్మెంట్ వచ్చేలాకి ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ సంకలన మూల్యాంకనం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, సంకలన మూల్యాంకనంలో ప్రధానంగా ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది మనం ప్రధానంగా ఎలా చేయాలి, ఓకే, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన విషయాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. మూల్యాంకన జవాబు పత్రం కొరకు ఉన్నటువంటి సూచనలో కాదు. ఇప్పుడు మనం ప్రధానంగా జవాబు పత్రం తయారు చేసుకోవాల్సిన పని ఉంది. ప్రశ్నలు యథార్థంగా ఎవరాదు సొంతంగా రాసే విధంగా ఉండాలి. విద్యా ప్రమాణాలు నిష్పత్తి పాటించాలి. ప్రశ్నపత్రం ఉపాధ్యాయుడు తయారు చేసుకోవాలి. ఇవి మనకి ఈ సీసీ విధానం అనేది ఎప్పుడైతే మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందో స్టార్టింగ్లో
ఏదైతే 2010లో ఏదైతే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ యొక్క సమ్మేటివ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో సమ్మేటివ్ అసెస్మెంట్ సంబంధించినటువంటి ప్రశ్నపత్రాన్ని ఉపాధ్యాయులు తయారు చేసుకునేవాళ్ళు. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్, విద్యా ప్రమాణాలు తప్పనిసరిగా నిష్పత్తి పాటించాల్సిందే. ప్రశ్న యథార్థంగా ఇవ్వకుండా సొంతంగా రాసే విధంగా ఇవ్వాలి. అయితే ఇక్కడ మొదట్లో ఏం చేస్తారంటే మనకి ఈ జవాబుపత్రం రాసుకునేటువంటి విధానం అంటే ఇక్కడ విద్యార్థి సొంతంగా రాయాలి కాబట్టి ఓకే, గ్రామ సర్పంచ్ అయితే నువ్వు మీ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తావంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ఆలోచన అనేది ఉంటుందన్నమాట జనరల్గా. అలాంటప్పుడు అందరి ఆలోచన 100 మంది విద్యార్థి యొక్క ఆలోచన మనం ఏ విధంగా జవాబుపత్రం రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఈ జవాబుపత్రం అనేది లేదు, విద్యార్థి సొంతగా రాసేటువంటి అవకాశం ఉంది కాబట్టి జవాబుపత్రం అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మిగతా 3 అంశాలకు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ మనకు వెళ్ళడం జరిగింది. కాబట్టి సరికాంది ఏంటంటే ఇది అనమాట, సరికాంది ఏది ఇది. నెక్స్ట్, పుస్తకాల బరువును విద్యార్థికి ఇంటి పని భారాన్ని తగ్గించాలని పరిసర విజ్ఞాన అభ్యసన స్థాయిని పెంపొందించాలని ఓకే సూచించిన వారు ఎవరు? పుస్తకాల బరువు గురించి యశ్పాల్ కమిటీ 1993 అనమాట. 1993లో లెర్నింగ్ వితౌట్ బర్డెన్ వీళ్ళు ఏం చెప్పారు? లెర్నింగ్ వితౌట్ బర్డెన్ గురించి చెప్పారు. లెర్నింగ్ అంటే భారరహిత అభ్యసనం గురించి చెప్పారు. భారరహిత అభ్యసనం అంటే ఏంటంట? అభ్యసనం అనేది ఎలా ఉండాలి? భారం లేకుండా ఉండాలి. పిల్లవాడు స్వేచ్ఛగా జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది ఉండాలి. మరి జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది చాలా ప్రాధాన్యత వహిస్తుందని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల పిల్లల్లో అభ్యసన అంటే పిల్లవాడు ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. లెర్నింగ్ అనేటువంటి దాన్ని లెర్నింగ్ అనే దాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. సో కాబట్టి మరి ఏం చేయాలంటే ఈ కంటెంట్ పార్ట్ అనేది మనం బాగా తగ్గించాలి. విద్యార్థి జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది ఉండాలి. ఆ బర్డెన్ అనేది తగ్గించాలని చెప్పేసి వీళ్ళు ముఖ్యంగా ఇంటి పని భారము ఇవన్నీ కూడా దించి చెప్పడం జరిగింది. దీన్ని లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అని చెప్పేసి అంటే దీన్ని బేస్ చేసుకుని మనకి ఎన్సెఫ్ 2005 కూడా రావడం జరిగింది. ఎన్సెఫ్ 2005 కూడా దేని బేస్ చేసుకుని వచ్చిందంటే ఈ యొక్క దీన్ని బేస్ చేసుకుని మనకి ఎన్పి 1986 అంటే మనకు గుర్తుకు రావాల్సిన ఏంటి? 10 రకాల మౌలిక అంశాల గురించినటువంటి అంశాలని గుర్తు రావాలి. కుమారి కొటారి కమిషన్ అంటే దీని యొక్క పీరియడ్ ఏంటి? 1964 అండ్ 66 సాంఘిక శాస్త్ర పరీక్ష విషయంగా మార్చాలని చెప్పేసి చెప్పింది. విద్యార్థి జ్ఞాన సముపార్జన